నమస్తే మ్యామ్. నాకు నమస్తే. నాకు పీసీఓడి గురించి తెలుసుకోవాలని ఉంది మ్యామ్. పీసీఓడి అంటే ఏమిటి మేడం? పీసీఓడి అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాగా మనము ఐడెంటిఫై చేస్తాము. పీసీఓడిలో ఏం జరుగుతుంది అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు లైక్ స్కాల్ప్లో ఉన్న హెయిర్ లాస్ అవ్వటము, లైక్ హెయిర్ గ్రోత్, అన్నెసెసరీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అబవ్ అప్పర్ లిప్స్ కానీ చిన్ పైన కానీ అట్లా బాడీ హెయిర్ కూడా పెరగడం అలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మన దగ్గరికి పేషెంట్స్ వస్తారో లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి అప్పుడు మనం వాళ్ళకి అల్ట్రాసౌండ్ రాయడం జరుగుతూ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో మనకు కొన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. అంటే ఓవరీస్ అండాశయంలో సైజ్ పెరిగినట్టు కానీ నీటి బుడగలు ఉన్నట్టు కానీ దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ క్రైటీరియా కనుక మీట్ అయితే అప్పుడు స్కానింగ్ ప్రకారం పాలిసిస్టిక్ ఓవరీ అని అంటారు. ఇట్లా మనకి ఇప్పుడు అనుకున్నట్టుగా మూడు క్రైటీరియా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అన్వాంటెడ్ హెయిర్, ఈ అల్ట్రాసౌండ్ పిక్చర్, ఈ మూడిట్లో ఏవైనా 2 ఫీచర్స్ కనుక ఉంటే మనం దాన్ని పీసీఓడి అనడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిసారి మనకు హార్మోనల్ టెస్ట్ అవసరం పడకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కానింగ్ పిక్చర్ బట్టి సిమ్టమ్స్ బట్టి డయాగ్నోస్ చేస్తూ ఉంటాం పీసీఓడిని. పీసీఓడి తగ్గాలంటే ఏం చేయాలి మేడం? పీసీఓడి తగ్గాలి అంటే దీనిలో మనకు 2 వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో లీన్ పీసీఓడి, అంటే వాళ్ళకి బిఎంఐ తక్కువగానే ఉంటుంది బట్ పీసీఓడి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకరికి వచ్చేసి బిఎంఐ హైగా ఉంటుంది. బిఎంఐ హై ఉన్న వాళ్ళకైతేనేమో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, మన ప్లేట్ ఎప్పుడు కలర్ఫుల్గా ఉంచుకోమని చెప్తూ ఉంటాం. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ కంటెంట్, దాంతోపాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చి ఎక్సర్సైజ్కి ఉంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు బిఎంఐ కనుక తగ్గించుకుంటే పీసీఓడి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ బిఎంఐ తగ్గించుకోవడానికి ఫస్ట్ అంటే డైట్ ఒక్కటే కాదు, డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ అన్నది వాకింగ్ రూపమే అవ్వచ్చు, లేదంటే జిమ్ జాయిన్ చేసుకునే వాళ్ళు జిమ్ కానీ యోగా కానీ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏది చేసినా పర్వాలేదు కానీ రోజు క్రమం తప్పకుండా చేసుకోవడం ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మ్యామ్? ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు పీసీఓడి వచ్చిన వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం. ఒకటి, ప్రెగ్నెన్సీలో డిలే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ అనుకుంటుంటే దాన్ని త్వరగా ప్లాన్ చేసుకోండి, ఎక్కువ డిలే చేయొద్దు అని చెప్తూ ఉంటాం. ఇంకొకటి వచ్చి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా లాంగ్ టర్మ్ కనుక మనం తీసుకుంటే అంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ ఇన్ 3 years ఆర్ వన్స్ ఏ ఇయర్ అంటే మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, అంటే బిఎంఐ కనుక ఎక్కువ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ షుగర్స్ ఆర్ డయాబెటీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వన్స్ ఏ ఇయర్ చేసుకోమని చెప్తూ ఉంటాం. వాటిలో కూడా హెచ్బిఏవన్సీ చేయడం బెటర్. హెచ్బిఏవన్సీ అంటే ఏంటి అంటే లాస్ట్ 3 monthsలో మన బాడీలో బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి. ఇంకా ఒకటి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తుంది అంటే లైక్ పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈస్ట్రోజన్, ఎల్హెచ్ అలాంటివన్నీ కొంచెం పెరిగిపోతాయి అన్నమాట. అలా పెరిగిపోయినప్పుడు అన్అపోజ్డ్గా బాడీకి ఎక్కువ హార్మోన్స్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఈ గర్భపాత్ర అంటే గర్భాశయంలో లైనింగ్ అంతా కూడా థిక్ అయ్యి సో ఫ్యూచర్లో రిస్క్ ఉంటుంది. సో అందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు, కాకపోతే రిస్క్ ఉన్న వాళ్ళకి అంటే మళ్ళీ అగైన్ లైక్ తనకి డయాబెటీస్ ఉన్నా లేకపోతే హైపర్ టెన్షన్స్ అట్లా ఉన్నా కానీ అలాంటి వాళ్ళందరికీ అండ్ ఇంకా కొంచెం బరువు ఎక్కువ ఉండి బిఎంఐ కనుక హైలో ఉన్న వాళ్ళకి మోర్ ప్రోన్ ఫర్ రిస్క్ అంటాము. సో వాళ్ళకి వన్స్ ఏ ఇయర్ స్కాన్ చేసుకోమని చెప్తూ ఉంటాం.